నిజంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి ఉద్దేశం ఉంది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల ఒడిదొడుకులతోటి ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఈ దేశం యొక్క ఆత్మ ఏదైతుందో రాజ్యాంగం, అదే రకంగా ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా ఏ మాత్రం తడబడకుండా తనకు తాను ఆవిష్కరించుకుంటూ భారతదేశ ప్రజలందరినీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి బ్రతకడం కోసం ఏదైతే జీవించే హక్కు ఉందో హక్కుని ఎక్కడ ఇబ్బంది రాకుండా మన అందరినీ కాపాడుకుంటూ ముందుకు కొనసాగిస్తున్నటువంటిది ఈ దేశ గొప్పతనం. ఆ దేశం గొప్పతనంలో రాజ్యాంగం యొక్క గొప్పతనం అంతకంటే ఎక్కువ ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి మనన చేసుకోవాలి. పెద్దగా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినటువంటి సమస్యలలో భారతదేశం పైన పాకిస్తాన్ యుద్ధం కూడా ఎక్కువ సమస్యను అంతర్గతంగా క్రియేట్ చేయలే. చైనాతో యుద్ధం కూడా భారతదేశాన్ని అతలాకుతలం ఎప్పుడు చేసినటువంటి పరిస్థితి లేదు. కొన్ని బాధలు వచ్చి ఉంటాయి అంతే. ఆ బాధల్ని తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం మనకు ఉంది కాబట్టి నిలబడతా ఉన్నాం. కానీ అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మన దేశం యొక్క నాయకత్వానికి విషమ పరీక్ష ఎప్పుడైతే వచ్చిందో అదే పెద్ద ఉపద్రవంగా భావిస్తూ ఉంటాం. ఆ ఉపద్రవమే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు 1975 ఈ నెల 25వ తారీఖు రోజు ఎమర్జెన్సీని విధించేసి మనం అనుకున్నటువంటి అన్నిటికీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. భారతదేశం యొక్క ఆత్మనే లేకుండా చేద్దామనేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఆ రోజు జరిగింది. ముఖ్యంగా మనందరికీ గుర్తొస్తారు నియంతృత్వానికి పరాకాష్ట ఎవరంటే కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టేసి విషం యొక్క గ్యాసును పెట్టి దాంట్లోకి మనుషులను పంపి చంపించినటువంటి చరిత్ర హిట్లర్ది ఉంటుంది. మనందరూ కూడా అది చరిత్ర చెప్తా ఉంటుంది. అదే తరహాలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిరా అనేటువంటి స్లోగన్ ఇప్పించి భారతదేశాన్ని మొత్తం కూడా, భారతదేశ పౌరులందరినీ కూడా ఎమర్జెన్సీ పేరు మీద విపరీత పోకడలు నాంది పలికి జైళ్లలో పెట్టి హింసించినటువంటి చరిత్ర ఎమర్జెన్సీది, ఇందిరాగాంధీది. ముఖ్యంగా నేను 2-3 విషయాలు చెప్తా. గౌరవనీయులు రాజేందర్ గారును కుమరన్న చాలా విషయాలు చెప్తారు. బహుశా 1,25,000 మందిని స్టూడెంట్స్ నుంచి మొదలుకుంటే, స్వయం సేవకుల నుంచి మొదలుకుంటే పెద్ద రాజకీయ నాయకుల వరకు అరెస్టు చేసి మీసా కింద, అంటే బెయిల్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, అరెస్టు మాత్రమే చేస్తారు. బెయిల్ అప్లై చేసుకునేటువంటి అధికారం కూడా పౌరునికి లేకుండా ఉంచినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ మాత్రమే చేసింది. 1,25,000 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. బహుశా స్వతంత్ర పోరాటంలో కూడా అంతమంది ఎప్పుడు కూడా అరెస్ట్ కాలే. అందుకనే ఎమర్జెన్సీ అనేది ఒక పీడకలగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఎమర్జెన్సీ పెట్టడం కూడా పెట్టవచ్చు. ఎప్పుడు దేశంలో అంతర్గత అలజడి కొనసాగుతున్నప్పుడు, లేకపోతే వేరే దేశం మనపైన దాడి చేసినప్పుడు, యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులలో, లేకపోతే ఉపద్రవం ఏదైనా పెద్దది కెలామిటీ, నేచురల్ కెలామిటీ ఏదన్నా వస్తే అప్పుడు ప్రజలని ఆదుకుంటేందుకు ఇక ఎమర్జెన్సీ పెట్టాలా తప్ప ఏ కారణంగా లేకుండా
ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పేస్తే ప్రధానమంత్రి పీఠాన్ని వదులుకోలేకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి అనేక మందిని జైలు పాలు చేసి కక్ష తీసుకునేటువంటి చర్యలు మన ముందల కొనసాగినాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా ఇంకా గొప్ప విషయం ఇంకొక విషయం ఏమంటే ఏదైనా పౌరునికి ఇబ్బంది కలిగితే ఏదైనా పోలీసులు అరెస్ట్ చేస్తే కాల్పులు జరిపితే చనిపోతే కూడా కోర్టులో అప్లై చేసుకుంటేందుకు కూడా అవకాశం లేనటువంటి స్థితికి అవల ఈ దేశాన్ని తీసుకుపోయింది. అందుకోసమనే ఈ ఎమర్జెన్సీని మనందరం కూడా ఏ రకంగా ఆలోచన చేయాలి, కొత్త తరానికి ఏ రకంగా పరిచయం చేయాలి, చరిత్ర తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాబట్టి ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తా. అవాళ యువకులు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో అందరూ కూడా ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి నాయకులుగా కొనసాగుతా ఉన్నారు. అది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంచి మొదలు పెడితే అనేక మంది ఇవాళ ఎమర్జెన్సీ సాక్షులుగా మనకు కనపడతా ఉంటారు. అయితే మీ అందరి ముందల ఒక ప్రశ్న మాత్రం నేను సంధిస్తా. మనుషులను చంపితేనే హంతకులా? కానీ ఈ దేశానికి ఆత్మని చంపాలనుకున్నటువంటి వాళ్ళ హంతకులా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది, గొప్ప గొప్ప నాయకులని విద్యార్థి నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. కాబట్టి ఇందిరాగాంధీ ముమ్మాటికి హంతకురాలుగానే భావించాలి మనం తప్ప వేరే భావించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకోసమనే ఎమర్జెన్సీలో పడ్డటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఆ రోజు ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ యువ మోర్చా దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రయత్నంలో సఫలీకృతం అవుతా ఉన్నారు. కొత్త జనరేషన్ కు ఆనాటి చేదు జ్ఞాపకాలని ఒకసారి చెప్పాలా, చెప్పి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఈ దేశంలో జరగకూడదు, జరిగితే మన అందరం ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మన నాయకులని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా విద్యార్థులుగా యువకులుగా మన పైన ఉంది. ఆ బాధ్యతని గుర్తు చేయడం కోసమే ఇవాళ మాక్ పార్లమెంటుని మనం నిర్వహిస్తా ఉన్నాం. దానికి నిర్వహిస్తున్నటువంటి యువ మోర్చా రాష్ట్ర శాఖకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి